ఏ పానీపూరి కట్లీసు బెల్పూరి పూరి పూరి రండి. ఈ పానీపూరి బండికి పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు మీకు? ప్యాకెట్ ఉప్పు అట మన టాటా ఉప్పు వాడతాం కదా. ఏమన్నారా గిద్ద ఆలుతుంది అంటే మీరు జీపీలో పర్మిషన్ తీసుకోలేదట కదా. ప్లాన్ వర్కౌట్ అయింది. ఆంటీ నీళ్ళ మొత్తం నీళ్ళే ఉన్నాయి, మీరు పప్పేయచ్చు కదా ఆంటీ. వామిటింగ్ సత్తున్నాయి ఇది అసలు. అట్లా కాదు, మీకు పర్మిషన్ ఉందా? ఎవరమ్మా మీది? సార్ లంబడపల్లి సార్. ఇది ఏంటో మీకు తెలుసా మీది? సార్ తెలియదు సార్. ఇది ఒక డ్రగ్. దీన్ని పానీపూరిలో పెట్టి మీరు అమ్ముతురా? ఇది పానీపూరిలో పెట్టి దీన్ని అమ్ముతే లేకపోతే దీన్ని ఎక్కడ దొరికినా కూడా మీ మీద కేసు అవుతుంది. మీ పేరేంటమ్మా? మౌనిక సార్. నీ పేరు? సృజన సార్. సార్ నమస్కారం సార్. మీరెందుకు వచ్చారా మళ్ళీ ఇక్కడికి? సార్ వాళ్ళ అమాయకులు సార్, వాళ్ళకి ఏం తెలియదు సార్. ఏదో పానీపూరి నడుపుతురు అని చెప్పి ఇక మేము అప్పుడప్పుడు ఏడిపించుకుంటూ తిన్నాం, కానీ మేము కూడా వాళ్ళని ఏం అనలేదు సార్. వాళ్ళు అసంటోళ్ళు కాదు సార్, వదిలేదు సార్. ఇది డ్రగ్రా? ఇది వాళ్ళు వేసే పానీపూరి కాడ దొరికింది. ఏ మజాక్ అవుతుంది అనుకుంటారా? సార్ ప్లీజ్ సార్, వాళ్ళు మంచోళ్ళు సార్. సార్ ఓన్లీ వాళ్ళు పానీపూరి అమ్ముకుంటారు సార్. గిసోంటి డ్రగ్స్ అవి ఏం తెలియదు సార్. పాపం వదిలిపెట్టరు సార్, లేడీస్ కదా సార్. కావాలంటే ఆ కేసు మా ఇద్దరు చేయండి సార్. అదిరా రేపు పొద్దున ఇద్దరు మర్డర్ కేసు చేసుకుంటాం మీ మీద. ఏం జైలు కూడా తమాషా అవుతుందా మీకు? సార్ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు జైలు ఉంటాం సార్ వాళ్ళ కోసం. ప్లీజ్ సార్. సార్ వాళ్ళు ఏం చేసినా అని మేము ఎత్తుకుంటాం సార్. ప్లీజ్ సార్ వదిలేరు సార్. చెప్పురా, నీ పేరు చెప్పు. సార్ నా పేరు తిరుమల సార్. నీ పేరా? నా పేరు చందు. మీరు ఇద్దరు ఏంట్రా? రే, మీ ఇద్దరు మీద కేసింది కదా, పోతారా జైలుకి? పోతాం సార్. థ్యాంక్ యూ మామ, ఏ యాక్టింగ్ చేసినావు అయితే. ఇదిగా తీసినావు నిన్ను పోలీస్ అనుకున్నారు. అరే, ఈ దెబ్బతోని పానీపూరి బండి కాడ మన లవ్ సక్సెస్ రా. మన ప్లాన్ వర్కౌట్ అయింది. అన్నా పానీపూరి బండే మనదే ఇక. మామ నువ్వైతే డ్రగ్స్ అన్నాక వాళ్ళ కళ్ళకు నీళ్ళు తిరిగినాయి తెలుసా. సేమ్ యాజ్ పోలీస్ లెక్కనే ఉన్నావు పో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా. రైట్. ఓకే. అక్క నాకు నిన్న నుంచి ఏం మంచి అనిపిస్తలేదు అసలు. పాపం మళ్ళీ మన కోసం ఎన్ని దెబ్బలు తిన్నారో ఏమో పోలీస్ స్టేషన్లో. అవునే, నాకు కూడా మనసును పడతలేదు. పాపం ఇన్ని రోజులు వాళ్ళని అవరగాలనుకున్నాం కానీ మన కోసం పెద్ద త్యాగం వేసిర్రే. అవునా? కాదే, అసలు అది అడవులు పెట్టిరు. అదేనే, కొంచెం ఉప సర్పంచ్ మీద మనకు డౌట్ ఉంది కానీ మరి ఆడే పెట్టిండా మరి వేరేళ్ళు పెట్టిరా, అదే క్లారిటీ రావాలి మనకు. ఏ ఆడే కావచ్చే, పొద్దున మనల్ని బెదిరించి పోయిండు కదా, నాకు ఆన్ మీద డౌట్ ఉంది. నాకు కూడా డౌట్ ఉంది కాబట్టి నేను పోలీస్కి ఆయన పేరు చెప్పినా కానీ అసలు ఓళ్ళు అనేది తెలుసుకోవాలి మనం క్లారిటీగా. పానీపూరి ఉందా? ఉంది. కట్లేసి ఉన్నాయి, అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఇయ్యరా మాకు. ఆంటీ నీళ్ళ మొత్తం నీళ్ళే ఉన్నాయి, మీరు పప్పేయచ్చు కదా ఆంటీ. ఏ ఆంటీ అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. అయ్యో సారీ అక్క, సారీ అక్క. కూర గిట్లు ఆంటీ సూపర్లో ఉంది అక్క, రేపు మా పోలీని తీసుకొస్తా. బిల్లేంటి ఆంటీ? 90 రూపాయలు. ఏంది పిల్లలేవు కదా, రేపు వచ్చి తీసుకో, మళ్ళీ రేపు వస్తావు కదా. సరే, అందరం మొత్తం రేపు. సరే. మస్తు ఉంది టేస్ట్. చందు, ఏ తిరుమల్, చందు ఏమైంది? ఏం మాట్లాడుకుంటూ పోతున్నారు? ఎందుకు అసలు అడికి? పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు వచ్చిర్రు? పోలీసులు కొట్టిర్రా మిమ్మల్ని? పర్లేదు మౌనిక, మీకోసం గాయంత రిస్క్ అయ్యామా, గాయంత దెబ్బలు తినామా, మీకోసం ఏదంటే అది చేస్తాం. ఈ దెబ్బలే ఉంది.
2 రోజులు అయితే పోతాయి. సారీ చందు, సారీ తిరుమల. మేమేమైనా తప్పుగా అబద్ధం చేసుకున్నాం. కానీ అసలు అక్కడ అది ఎవరు పెట్టిరో అర్థమైతలేదు. అది ఎవరో కావాలనే చేసి. ఎవరో ప్లాన్ గట్టిగానే చేసిరు దాని గురించి. వాళ్ళు ఎవరో తెలిసేదాకా తప్పది. సరే పోనీలే, మాకు దెబ్బలు బాగా తాకినాయి, పొద్దున వెళ్తాం. సరే అప్పుడు బాగా మాట్లాడుతురా, ఇక మా సెక్రటరీ సార్ వచ్చి మాట్లాడురు. ఇప్పుడు ఎవరు పెట్టుకోమన్నారమ్మా షాపు? ఈ చిన్న షాప్కి ఎవరిని అడగమంటారు సార్? అట్లా ఉండదు, మీ ఇట్లనే పెట్టుకుంటా పోతే ఊళ్ళో అందరు పెట్టుకుంటారు. అట్లా కాదు, మీకు పర్మిషన్ ఉందా? గిదినికేం పర్మిషన్ సార్? ఈ రోడ్డు మీద పెట్టుకున్న దానికి పర్మిషన్ ఉండాలి తెలుసా? చిన్న షాపే కదా సార్. చిన్న షాప్ అంటే అందరికి ఇట్లనే చిన్న షాప్ అని అంటారు. పెట్టుకుంటా పోతే అందరు పెడతారు, మీ లెక్కన ఎట్లా? ఏంది సార్ ఇప్పుడు పొద్దున పైసలు అడిగిన దానికి ఇట్లా చేస్తారా మీరు? ఉప సర్పంచ్ అత్త ఏమన్నారు మీరు? మేమేమన్నాం సార్? పైసలు ఏమన్నాం తిన్నదానికి? చూసుకొని మాట్లాడాలి, ఎవరు వచ్చారు ఏం కథ అన్నది. మేము ఏం అనలేం సార్, పైసలు ఇమ్మన్నాం అంతే. కాదు సార్, ఇప్పుడు పైసలు అడిగినందుకు మనసులో పెట్టుకుని ఇట్లా చేస్తారా మీరు? గట్ల కదమ్మా, పర్మిషన్ ఉందా నీకు? లేదు సార్. పర్మిషన్ లేదు ఎట్లా మాట్లాడతావు నువ్వు? పర్మిషన్ చూపి. మధు మొత్తం విషయం చేసి షాపు అయ్యో సార్, ఉండదు, షాప్ ఉండదు ఇక్కడ. అన్నా 10 నిమిషాలలో క్లియర్ చేసాయి. అద్దన్నా, దీని మీద బతుకుతున్నామన్నా మేము. సార్ 60 రూపాయలు అడిగినందుకు ఇంత చేస్తారా మీరు? అయ్యో అద్దన్నా అన్నా అన్నా వీళ్ళెంత గిట్లు 60 రూపాయల కోసం చిల్లర చిల్లర చేస్తారు. ఛీ, మరి ఆడోళ్ళు పని చేసుకుని బతుకుతురని కూడా చూస్తలేరు. ఎట్లని ఇప్పుడు? పానీపూరి, కట్లీసు, బెల్పూరి, పూరి పూరి రండి. పానీపూరే పానీపూరే అన్న ఓలత్తలేరేందే? అరే ఇది సీజన్ అనుకుంటారా, మళ్ళీ మనం ఓపెన్ చేసిన తెలియదు అందరికి, అందుకే అత్తలేరు. చూద్దాం. ఇచ్చినావా అన్న ఒకటి కట్లీసియావా? కట్లీసా? అన్న మీరున్నారేందే, నేను గాళ్ళు ఉన్నారా అని అత్తే. వాళ్ళు పానీపూరి నీట్గా లేదు, అంత ఆగం ఆగం చేస్తారు, ఖరాబ్ అయిన ఇస్తురు అని చెప్పేసి అక్కడ సెక్రటరీ వచ్చి మూసేసిండట. అందుకే మళ్ళీ మేము రీఓపెన్ చేసినాం. మన టేస్ట్ అదిరిపోద్ది, మంచిగా గరం గరం క్వాలిటీ చేస్తున్నాం. తిను. ఏమన్నారా అన్న గిద్ద ఆలుతుంది? అంటే తమ్ముడు కట్లీస్ కదా, వేడి వేడి కొద్ది ఇచ్చిన నీకు. అరే ఎంగు పిల్లగానివా, గరం గరం పానీపూరి మన స్పెషల్, తిను. అన్న గరం బాగుంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ వాళ్ళ కంటే మీరే మంచిగా చేస్తున్నారు. మరి ఎట్లుంటుంది అనుకున్నావు? టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మనం చేస్తే. డస్ట్బిన్ లేదా? లేదు తమ్ముడు, ఇక్కడ పెట్టుకో, నేను తీసేస్తా. ఎంత అన్న? 50 రూపాయలు తమ్ముడు. 50? ఫస్ట్ వాళ్ళు 30 రూపాయలకే ఇచ్చారు, మీరు 50 ఇస్తారా? అంటే మసాలా రేట్లు నూనె రేట్లు పెరిగినాయి కదా, ఇక అందుకే రేట్ ఎక్కువైంది. వాళ్ళ టేస్ట్ మన టేస్ట్ ఒక్కనే తమ్ముడు, నువ్వు భలే మాట్లాడతావు. రేట్ ఎక్కువ అని మంచిగా ఉందన్న. మరి సరే మళ్ళా అత్త అన్న, ఫస్ట్ బోన్ అయింది. అన్న వెళ్ళింది గిటారు. ఈ పానీపూరి బండికి పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు మీకు? అంటే సెక్రటరీ వచ్చి మమ్మల్ని బదిలాడిండు, పానీపూరి బండి ఉంది పెట్టుకుంటారా అని చెప్తే సరే అన్నాం. మరి ఇక జీపీకి ట్యాక్స్ కట్టాలన్నాడు. సరే ఎంత కడతాం, మాకు కూడా పనిలేదు అని చెప్పి ఇచ్చిండు. ఇంక మా తప్ప ఉంది అలా. అంటే మీరు జీపీలో పర్మిషన్ తీసుకోలేదట కదా, అందుకే సామాన్ అంతా ఎత్తుకపోయారు. ఆ పొయ్యిలు ఇట్లా అన్నీ మయ్యి కదా. మేము అట్టుగా నడుతలేము, గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టిన తర్వాత ఇది మాకు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ సామాన్ వాళ్ళకి ఇచ్చేసుడే. సరే కానీ మీకు దెబ్బల నొప్పులు తక్కువైనాయా? మర్చిపోయిన అజయ్ గుర్రి, మీరు ఏబట్టి మా అవ్వ తిట్టింది. రాత్రి మొత్తం నొప్పులే, ఇక ఏదో ఇక పొట్టగొడ్డు కోసం అని చెప్పి ఇది స్టార్ట్ చేసి. ఇక దెబ్బలంటే లోపల తలిగినాయి. ఇక ఎంగతి మీకోసం మాత్రం దెబ్బలు తినవా అని
ఇదంతా ఉప సర్పంచ్ చేసిండే పని చెప్దాంపా. 60 రూపాయల కోసం ఎంత పెంచి పెళ్ళి చేసింది. అన్న సంపాదించి ఉప సర్పంచ్ మొత్తం మన ప్లాన్ గురించి చెప్పాడు కదా. మన క్యాండిడేట్ ఎట్లా చెప్తారా చెప్పడు. పానీపూరి తింటావా? ఇట్రా. ఏ, చల్ పో, పో, పో. ఏం గతి అన్న తిన. అరే నువ్వు తినేది కాదురా ఇది, పో నువ్వు పో. ఫోన్ తీయన్న పాపం. ఇదే ఏం కావాలి ఇదా? చాలు ఇక చాలు, పైసలు ఇయ్యి. పైసలు రే పైసలు రే. అరే ఫోన్ తీయన్న ఎపిసోడ్ ఇక. అగో ఏంది కాలు గిడి పడ్డది ఇలా? ఏం లేదు, కొత్తగా పెట్టిరు కదా, టేస్ట్ ఎట్లుందో చూద్దామని వచ్చిన. పానీపూరి కోసం వచ్చిరా? రై మంచి పానీపూరిరా. మీ లెక్క అడుగులు బడుగులు కాదు, మాది స్పెషల్. ఎట్లుంటుందో టేస్ట్ వేయరు. ఒక్కసారి మా కట్లేసి తింటే నీ అవా మసాలా వేసి మంచిగా గరం గరం వేసినాం, టేస్ట్ అదిరిపోద్ది, తినరి. కొంచెం లేదు. ఇది మంచిగా లేదా? మంచిగా లేకుండా అనుకుంటూనే తింటురా. అసలు మీరు ప్రేమతో పెట్టించారు కదా, అద్దనే ఎట్లా అనాలి. మాకు మా తెలుసు కానీ తినరు 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 తినంతిరా తినరి. కావాలనే ఎత్తుర్రే. సరే కానీ మరి పైసలు ఇర్రి. ఏంది పైసలా? రోజు వచ్చి ఫ్రీగానే తింటాం, ఏం చేసుకుంటారో వేసుకోరి. మీ అన్నైనా అవి కూడా అన్నీ చేస్తాం. ఓ భలే ఉన్నారు పోరు మీరు. అక్క చుట్టం అవుతుంది, లెక్క చుట్టం అవుతుందా? సరే 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 పైసలు వద్ద ఏమద్దు, పొరి 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 మళ్ళీ రారి రారి. అరే వీళ్ళు రోజు ఎందుకు వస్తారు అనుకుంటున్నా, మనది లవ్ ఉంది వస్తుంది. తెలుసురా నాకు అది, వాళ్ళు మంచిగా ఉన్నా మంచిగా లేదని చెప్తుర్రు. నేను గమనించాలనుకున్నా, మనం ఎందుకు వచ్చి అలుగుడానికి వస్తారు, తినంతీరా మనోళ్ళేనే. అది అంతే. గిన్నెలు ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. అడుగుదాంపా. అన్నా మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. ఎక్కడ వచ్చారు? మీరు పోలీస్ కదా? ఆహా నేను పోలీస్ కాదు, మిమ్మల్ని మీరు చందు వాళ్ళ ఫ్రెండ్స్ కదా? అవును అవును. అదే నేను జస్ట్ వాళ్ళ కోసం యాక్టింగ్ చేసిన, మీ ఇద్దరిని ఇంప్రెస్ చేద్దామని చెప్పి వాళ్ళ అన్న గేమ్ ఒకటి. గేమా? మరి ఆ చిన్న ప్యాకెట్ లో డ్రగ్స్ ఏమో అన్నారు. ఆ ప్యాకెటా? అది సాల్ట్ ప్యాకెట్. అది ఉప్పా? ఈ స్టోరీ మొత్తం మీ ఇద్దరికి వాళ్ళు చెప్తా అన్నారు, చెప్పలేదా మీకు వాళ్ళు? లేదు మొత్తం ఏం చెప్పలేరు. వాళ్ళు ఇంకా పోలీసులు బగ్గ కొట్టిరని చెప్పారు. వాళ్ళు చెప్పిరేమో అనుకో నేను మీకు చెప్పిన. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, నా పేరు అయితే వాళ్ళ దగ్గర చెప్పకండి.
అనే ఎంత మోసం చేసిరే మనల్లు. అవునే మన ముందు హీరోలు ఏదేమని చూసిర్రు కానీ వాళ్ళే ఫస్ట్ లంగలు. నాడాల పని చెప్తా. బ్రో గరం ఉందా? ఫుల్ గరం ఉందన్నా. కట్లీసి మంచి అట్లీస్ట్ రెడీరా. ఏనా ఉల్లిగడ్డ సేవ్ పెట్టుకోరా. సేవ్ మీద నుంచి వేసి నిమ్మరసం పెడితే ఇది ఏముంది, అంత టేస్ట్ లేదు మళ్ళీ లేదు ఇలా. అందరి కోసం చేస్తారా మీ ఒక్కరి కోసం చేస్తారా అన్న? ఒకరు అట్లా ఒకరు ఇట్లా తింటారు. ఇప్పుడు ఎవరో ఒక్కరు బీపీ పేషెంట్ వస్తారని చెప్పి మా అందరికి సప్ప పెడతావా? ఇంకో ప్లేట్ అయ్యి. డప్ చూపి అన్నయ్య పైసలు ఉన్నాయా మరి? తినే తింటున్నావు. నువ్వు ఇయ్యు, నేను చాలా దాకా నువ్వు ఇస్తూనే ఉండాలి. భయ్ అగది దొడ్డు ఉల్లిగడ్డి ఇటు. ఇక ఇది ఏంటిదే? ఏమైంది? చూడు పురుగులు అంటే మనుషుల ప్రాణాలతో తిరగటమాడతారా? అసలు మీకు లైసెన్స్ ఉందా? ఏ పురుగు కదన్న మంచిగా కూడా అన్నది. పురిగే ఇటువంటి తింటే మా హెల్త్ ఏం కావాలి? లక్షలు మళ్ళీ పోయి హాస్పిటల్ పెట్టమంటావా? ఏ అన్నా ఇది గాలి పడ్డట్టుందన్న పురుగు. అది ఇప్పుడే పడ్డది. వేసేటప్పుడే పడ్డది, నేను చూసిన, నా కలెండర్ చూసిన. లేదన్నా గాలి పురుగులు ఉన్నాయి, ఇప్పుడే పడ్డది అది. ఏ అన్నా మేము నీట్నెస్ గుంచుతామన్నా, పురుగు ఇప్పుడే పడ్డది కావచ్చు గాడుపు గిట్లా. చూడు ఒకసారి. అంటే ఇట్లా ప్రజల్ని ఎంతమందిని ఇట్లా మోసం చేసిర్రు. అందరూ ప్రజలు ఎట్లయితుంది, ఏం ప్రాణాలు వాళ్ళ ప్రాణాలతో చిలగట్టుకోవడం ఆడుకుంటారు మీరుగా. ఇవాళ గమని మాట్లాడకు. ఆ తిన్నక డబ్బులు చక్కవు. ఇది పురుగా కాదా? పురుగే కానీ గాలి వచ్చి పడ్డది. అన్నా ఆ ప్లేట్ మందం పైసలు ఇవ్వకపోతే ఇవ్వదు కానీ మిగతా ఇటు పైసలు ఇచ్చి ఇంకా 2 డబ్బులు అడుగుతున్నావు. ఉల్టా నాకే ఇవ్వాలి నువ్వు డబ్బులు. అట్లా అంటే వామిటింగ్స్ వస్తున్నాయి. ఇది అసలు ఓ హైజీనిక్ లేదు, మన లేదు. ఇటువంటి స్ట్రీట్ ఫుడ్ అమ్మాలంటే కొద్దిగా మెయింటైన్ చేయాలి మీరు. నువ్వు నాతో హాస్పిటల్ రా. మరి ఉండదు, నేను కంప్లైంట్ చేస్తా ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు. చేసుకోపోగానే మా డబ్బులు ఇచ్చిపో ఫస్ట్. డబ్బులు ఎక్కడి? ఆ పురుగేంది? నేను హాస్పిటల్ పోతే నాకు ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి? అరే అన్నా డబ్బులు ఇచ్చిపోనా? ఏంద్రా బాగా లంగున్నట్టునే. ఏమేమి ఉన్నాయి అన్న? తమ్ముడు కట్లీసింది, పానీపూరి ఉంది, బేల్పూరి ఉంది, అన్నీ ఉన్నాయి. 2 ప్లేట్లు కట్టేసి. కట్లీసా? అందరికి ఎప్పురి ఉంటా 11 దాకా ఉంటా. సామాన్లు అయిపోయినాయి. చెంచాలు లేవు, ప్లేట్లు లేవు, పాపటాలు కూడా లేవు. ఉల్లిగడ్డలు ఒక బస్తా వేసుకురావాలి. ఒక్కడిసారి తెచ్చిపెట్టరా, ఊగా తెచ్చుడు ఇబ్బంది అయింది కదా. సరేనా? ఇగో నూనె కూడా అయిపోయింది. ఏం తింటారు? మీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? మీ నాటకాలు. మీ నాటకాలు ఆడలే, నువ్వు భలే మాట్లాడుతున్నావు. మంచిగా మేము పానీపూరి వేసుకుంటుంటున్నాం. అవునా? సాలిగా యాక్టింగ్ ఆపుర్రి. అంటే ఏదో అట్లా కొంచెం పానీపూరి ఉప్పు ఎక్కువైంది, అందుకే అట్లా. అవునా? నేను అనేది ఈ ఉప్పు కారం గురించి కాదు, ప్యాకెట్లో ఉప్పు గురించి. ప్యాకెట్ ఉప్పు అట అన్న, మనం టాటా ఉప్పు వాడతాం కదా. సాలిగా మాట్లాడిన కాడికి కానీ శివకృష్ణ మొత్తం చెప్పిండు మాకు. ఏమని చెప్పిండు? నిన్ను అరెస్ట్ చేయించారు కదా ప్యాకెట్లు ఉప్పు పోసి మీ ఫ్రెండ్తోని. అంటే ఉప సర్పంచ్ని పంపించింది మీరే, సెక్రటరీతో ఇవన్నీ తీపిచ్చింది మీరే, ఆ పోలీస్ గెటప్ని పంపించింది మీరే. అంటే ఇవన్నీ అయితే ప్రేమ కలుగుద్ది అనుకుంటురా? కానీ మేమిద్దరం మిమ్మల్ని నమ్మినాం. ప్రేమ కలిగే లోపే మీ గురించి మొత్తం తెలిసిపోయింది. అంటే మౌనిక ఏదో మిమ్మల్ని మోసం చేద్దామని కాదు, మీ మీద ఇష్టంతోనే ఇదంతా చేసినాం. ఇక ఊరోళ్ళంతా ఏం పని లేదంటారు అని చెప్పి ఈ పానీపూరి పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఎట్లా మనం కలిసిపోయినాక అందరూ ఇక్కడనే ఉంటాం కదా, అందుకని చెప్పేసి
ఇది చేసినా తప్ప మిమ్మల్ని మోసం చేద్దాం మాత్రం అస్సలు కాదు. ఏ తిరుమల్, ఇన్ని రోజులు నువ్వంటే కొంచెం అని ఇష్టం ఉండే, ఇప్పుడైతే కొంచెం కూడా లేదు. థు. అట్లా కాదు సృజన, మేము చేసిన తప్పే కావచ్చు. ఏదో మీద ప్రేమ ఉండి మేము ఇట్లా చేసినాం. రోజు మీరు కష్టపడితే మాకు చాలా బాధ అనిపించింది, అందుకని చెప్పేసి ఇవంతా నాటకాలు ఆడినాం. మీ విన్నైతే ప్రేమనైతున్నది, మీరు అట్లా తప్పుగా ఏం అర్థం చేసుకోకూరు ప్లీజ్. ప్రేమున్నోళ్ళు గిసోటి పనులు చేయరు. ఇద్దరు ఆడోళ్ళు కష్టపడుతురని కూడా లేదు మీకు కదా. ఉన్న బండిని లాక్కున్నారు. కానీ మేము పానీపూరి బండి ఎట్లా పెట్టుకోవాలని అట్లా పెట్టుకొని చూపిస్తాం. ఇంకోసారి మీ ముఖాలు కూడా మాకు చూపేకుర్రి. గుడ్ బై. అరే ఓయ్ ఆగురే. ప్లాన్ అంతా బెడ్స్ కొట్టేనేంది అన్న. అరే పోతాముండ్రా, పానీపూరి కాకపోతే ఇంకో ప్లాన్ ఉంది నా దగ్గర. అంతా సెట్ అంటావా? చేస్తా. సరే పోర్రి.